తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వంచివాక గ్రామానికి చెందిన దేశరెడ్డి, కోటారెడ్డి, ఉషమ్మ, నిఖిల్ రెడ్డి, కావ్య, కామిని రెడ్డి ఉభయ దాతలుగా వ్యవహరించారు. కోటారెడ్డి తల్లిదండ్రులు స్వర్గీయ దేశరెడ్డి రమణారెడ్డి, కాంతమ్మ జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయ దాతలను అల్లం రమణయ్య చేతుల మీదుగా దాతలకు శాలువాలు, అమ్మవారి చీర, సారెతో ఆలయ సత్కారాన్ని అందించారు. 2021 నుండి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పన్నాగ సాయి, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, వెంకయ్య, కృష్ణయ్య, రామయ్య, కోసన కోటేశ్వరరావు, ఆలయ పూజారి కోసన కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. దాతలు కోట మండలం చిన్నపల్లి గ్రామ దాతలు
వ్యాపారస్తులు అయినటువంటి దేశరెడ్డి కోటారెడ్డి గారు, ఉషమ్మ గారు, వాళ్ళ అల్లుడి గారు, తిరుమూరు నిఖిల్ రెడ్డి గారు, కావ్య గారు, దేశరెడ్డి రామారెడ్డి గారు, కాంతమ్మ గారు జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం తలపెట్టారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలు మోస భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తూ, జై కోటమ్మ తల్లి. ఎవరు అడుచుకోకుండా లైట్ల మధ్యలో చూడకుండా ఉంటారు అందరూ. రమ్మను కోసుకోబాకంటే లైన్లో రావాలి. దూరం అది గ్యారెంటీ ఇద్దరు పెట్టాలి. కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న మహాప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి చాలా చక్కగా దాతృత్వంతో జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్నా అదృష్టం కావాలి. ఎందుకంటే మనం ఎన్ని ఆశ సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా తృప్తే ఉండదు. ఆకలైన వాడికి అంత అన్నం పెట్టేస్తే దాంట్లో ఉన్న పుణ్యం పరమార్థం దేంట్లో లేదు. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలని ఆలోచించి ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం దొరకదు. మనం శాంతంగా ఉండాలంటే, మన బిడ్డలు బాగుండాలంటే, మన వంశ అభివృద్ధికి రావాలంటే ఇట్లాంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమాలు కానీ చేస్తే వాళ్ళ బిడ్డలు చల్లగా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. నేను గమనిస్తూ ఉన్న అందరం కూడా, అందరికీ తెలుసు ఇక్కడ భోజనాలు పెడుతున్నారని అంటే వాళ్ళ బిడ్డలకి అంత మంచి జరుగుతుంది. మన ఇటీవలైతే ఒక భోజనం పెట్టారు, మరుసటి రోజు ఉదయం 5 గంటల 15 నిమిషాలు ఒక మెసేజ్ వచ్చిందనమాట.
ఆ పిల్లవాడు ఉద్యోగం చేస్తూ ఉంటే 5 లక్షలు శాలరీ పెరిగినట్టు. ఇంకో అమ్మాయి అయితే పెళ్ళి ఏమవుతుందో మా బిడ్డకని ఎదురు చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా 12 రోజులకంతా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఇట్లా అమ్మ ఆశీస్సులతో ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కావున ఈరోజు దాతలు కోట మండలం చెన్నువంజవాక గ్రామ కాపురస్తులైనటువంటి జేసిరెడ్డి కోటిరెడ్డి గారు, ఉషమ్మ గారు, వారి అల్లుడు గారు తిరుమూరు నిఖిల్ రెడ్డి గారు, వాళ్ళ పాప కావ్య, చిన్న పాప కామినేరెడ్డి. ఈ కోటారెడ్డి గారు అమ్మ నాన్నగారు వచ్చి జేసిరెడ్డి రమణారెడ్డి గారు, కాంతమ్మ గార్ల జ్ఞాపకార్థంగా ఈరోజు వాళ్ళ పాప పెళ్ళయి కూడా ఒక 15 రోజులు అవుతూ ఉంది. ఆ సంతోషంగా ఈరోజు ఈ ప్రసాద కార్యక్రమం, అందులో ఆయనకి కోటారెడ్డి అని కూడా పేరు ఆయన పుట్టినప్పుడు ఆమె ఆశీస్సులతో ఈయన పేరు పెట్టారన్నమాట. అందువల్ల అందరూ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ